కూలీ ట్రైలర్ ఎట్లుందంటే సంథింగ్ ఇస్ ఫిషింగ్ చెప్పడానికే చాలా డిఫికల్ట్గా ఉంది. లోపల ఏదో గట్టిగానే దాస్తుండ్రు. టిపికల్ లోకేష్ కనకరాజ్ ఫిలిమ్స్ లా కాకుండా కూలీ ట్రైలర్ అనేది చాలా స్లో ఫేజ్లో కట్ చేశారు. అంతా రివీల్ చేసినట్టే చేశారు కానీ ఏది రివీల్ చేయలేదు. మొత్తానికైతే లోపలనైతే ఏదో గట్టిగానే దాస్తున్నారు. లోకి ఏదో పెద్దగానే ప్లాన్ చేసినట్టయితే ట్రైలర్ కొడుతుంది. ఇక ట్రైలర్లో రివీల్ చేసిన కథ ఏదైతే ఉందో టిపికల్ సినిమాల్లో ఉండే సేమ్ సేవియర్ టెంప్లెట్ లానే అనిపించింది నాకైతే. ఈ కథ మేబీ లోకేష్ కమల్ కి పెద్ద ఫ్యాన్ కాబట్టి కమల్ రజనీ ఫ్రెండ్షిప్ ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఫ్రెండ్షిప్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఒక షిప్ బిల్డ్ చేసి కథ రాసినట్టు అనిపించింది. అందుకేనేమో ఈ సినిమాలో రజనీ ఫ్రెండ్ కూతురు క్యారెక్టర్ శృతి హాసన్ చేస్తుందని మనకు ట్రైలర్ లోనే హింట్ ఇచ్చి దుబ్బాడు. ఇక పోతే ఈ కథ కమల్ కు కష్టం వస్తే రజనీ ఎలా సాల్వ్ చేశాడనే థాట్ లోంచి పుట్టింది అనుకుంటున్నా. టిపికల్ లోకేష్ కనకరాజ్ సినిమాల్లో కథ అనేది గ్యాంగ్ స్టార్స్ లేదా డ్రగ్స్ చుట్టూనే తిరుగుతూ ఉంటది. దాని చుట్టూనే ఒక కోర్ ఎమోషన్ బిల్డ్ చేసి మొత్తం తిప్పుతా ఉంటాడు. అలాగే ఈ సినిమాలో జస్ట్ కోర్ ఎమోషన్ మాత్రమే ట్రైలర్ రివీల్ చేశారు. మెయిన్ ప్లాట్ ఏందనేది దాచారు, కంప్లీట్ గా దాచారు. ఇంత కూడా రివీల్ చేయలేదు అని నాకు అనిపించింది. ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తారు మొత్తం మీద అయితే. ఇక పోతే రజనీ యాజ్ దేవా రఫ్ ఆడించారనిపించింది నాకైతే. 70+ ఏజ్ లో ఆ చామ్ ఏంది, ఆ ఎనర్జీ ఏంది, తలైవర్ ర్యాంప్ పేజ్ చూస్తారనుకుంటున్నాను నేనైతే. అట్నే ఈ సినిమాలో రజనీకి ఓ ఫ్లాష్ బ్యాక్ పెట్టినట్టురు. లియోలో ఫ్లాష్ బ్యాక్ లా ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ బెడిచి కొట్టకపోతే హ్యాపీ. నాగార్జున సైమన్ పెద్దగా ఏం రివీల్ చేయనట్టు అనిపించింది. జస్ట్ ఏదో మొహం చూసుకుంటారా నాయన అన్నట్టు మాత్రమే ఆయన షార్ట్స్ ట్రైలర్ లో రిలీజ్ చేశారు. ఇక పోతే అమీర్ ఖాన్ ది సేమ్ విక్రమ్ లో రోలెక్స్ మాదిరి ఒక క్యారెక్టర్ చిన్న కేమియో ప్లే చేస్తున్నట్టే అనిపిస్తుంది. అంతే, అంతకు మించి ఆయన రోలు ఎక్కువ ఏం ఉండదు అనుకుంటా. నేను ఎక్స్పెక్ట్ చేయండి ఏంటంటే షౌబిన్ ని నెగిటివ్ షేడ్ లో చూపించారు. నేను రజనీకి రైట్ హ్యాండ్ గా ఉంటాడు అనుకున్నా, కానీ నాగార్జునకి రైట్ హ్యాండ్ లా ఉంటాడనిపిస్తుంది ట్రైలర్ చూసాక. చూడాలి షౌబిన్ నెగిటివ్ షేడ్ ఎలా ఉంటుందో. ఇక ఉపేంద్ర క్యారెక్టర్ అయితే మొత్తానికి ఏం రివీల్ చేయలేదు. జస్ట్ ఏదో అలా కనిపించినట్టు ట్రైలర్లో చూపించారు. సత్యరాజాస్ దేవా ఫ్రెండ్ యాజ్ ఇట్ ఈస్ ఇందాక చెప్పిన థియరీ మీరు ఫాలో అయితే సత్యరాజాస్ కమల్, సత్యరాజు కూతురు శృతికి ఏదో ప్రాబ్లం వస్తే అందులోకి దేవా వస్తాడు. ట్రైలర్లో అక్కడక్కడ లోకేష్ మార్క్ షేడ్స్ కనిపించినాయి. సేమ్ విక్రమ్ మాదిరి ఉంటుందని నేను అనుకుంటున్నా సినిమా. కానీ ట్రైలర్లో మాత్రం అసలు ఏం రివీల్ చేయలేదు. నాకే డిఫికల్ట్గా అనిపించింది. దీని అమ్మ ఇట్లుంది ట్రైలర్ అనిపించింది. టు బి ఫ్రాంక్ నేను ఒక పీక్ లోకేష్ కనకరాజ్ ఫ్యాన్గా చెప్తున్నా. ట్రైలర్ అయితే నాకు ఏ మాత్రం అనిపించలేదు, కానీ ఏదో గట్టిగా దాస్తున్నారని గట్టిగానే అనిపిస్తుంది. నా నమ్మకం లోకేష్ గంతే. ఇక అనిరుద్ బీజిఎం నార్మల్ అనిపించింది అబ్బా. ఫస్ట్ టైం అనిరుద్ బీజిఎం కొంచెం నాకు ఎక్స్పెక్ట్ చేసింది వేరే. ట్రైలర్కు ముందే సాంగ్స్ రిలీజ్ చేశారు. సాంగ్స్ కూడా అంతగా రిజిస్టర్ అవ్వలేదు. విజువల్స్ అయితే టాప్ నాచ్ ఉన్నాయి. విజువల్స్కి ఏ డొంక పెట్టాల్సిన అవసరం లేదు. ఇకపోతే యాక్షన్ సీక్వెన్స్ అంతగా ట్రైలర్లో రివీల్ చేయలేదు, కానీ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారా నాయన. అందుకే సినిమాలో గట్టిగా దాచిరు అనిపిస్తుంది. ఎందుకంటే సినిమాకి వచ్చింది ఏ సర్టిఫికేట్, అసలు వీళ్ళేమో ఏం రివీల్ చేయలేదు. జస్ట్ ఏదో మీద చూసుకుంటారా మీకు ఏదో ట్రైలర్ అన్నట్టు మొఖాన్ని తగిలేశారు. చూడాలి మరిగా. లోకి అన్ని మూవీస్లో కన్నా ఈ మూవీలో ఎమోషన్ డోస్ కొంచెం ఎక్కువగానే పెంచినట్టు అనిపిస్తుంది. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ లైక్